పరిశుద్ధుడు ప్రభు యేసుడు, స్తుతులపై ఆసీనుడు. పరిశుద్ధుడు ప్రభు యేసుడు, స్తుతులపై ఆసీనుడు. పూర్ణాత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించెదన్. పరిశుద్ధుడు ప్రభు యేసుడు, స్తుతులపై ఆసీనుడు. పరిశుద్ధుడు 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 అని పొగడా. పరిశుద్ధుడు 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 అని పొగడా. వేలాది దూతల్ వేణోల పొగడన్, వేలాది దూతల్ వేణోల పొగడన్, స్తుతింపరారండి. పరిశుద్ధుడు ప్రభు యేసుడు, స్తుతులపై ఆసీనుడు. వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారు దేవా. వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారు దేవా. ప్రేమ స్వరూపివి పరమోన్నతుడవు, ప్రేమ స్వరూపివి పరమోన్నతుడవు, పూజింపరారండి. పరిశుద్ధుడు ప్రభు యేసుడు, స్తుతులపై ఆసీనుడు. పరిశుద్ధుడు ప్రభు యేసుడు, స్తుతులపై ఆసీనుడు. ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించెదన్. పరిశుద్ధుడు ప్రభు యేసుడు, స్తుతులపై ఆసీనుడు. స్తుతులపై ఆసీనుడు, స్తుతులపై ఆసీనుడు. ఈ రాత్రి వేళ మనము త్వరగా దేవుని యొక్క గ్రంథములోని వాక్యమును పరిశీలన చేసి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతులను గ్రహించి ఆయన కొరకు మనం నిలబడాలనేది నా ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనము మనం చదువుకుందాం.
నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. ప్రియ ప్రభా, స్తోత్రమయ్య, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించారు, కృప చూపారు. దయమయుడా, మా రక్షకుడా, కనికరం చూపి ఈ సమయంలో మా తండ్రి ప్రభా మాకున్నటువంటి కొరతను తీర్చి ఈ వెలుగును మీరు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో మీ వాక్యమును మాకు అందించమని, మాతో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మనం ఇప్పటి వరకు అనేక సంగతులు నిర్గమాకాండములో ఉన్నటువంటి దేవుని యొక్క మాటల్లో ఉన్న అర్థాన్ని, సత్యాలను గ్రహించడానికి ప్రభు సహాయం చేశాడు. మరొక విషయము మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిర్గమాకాండములో మొట్టమొదటిసారిగా దేవుడు ప్రత్యక్ష గుడారమునకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఆయన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లుగా మనం చూసాము. అది నిర్గమాకాండంకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అనేది కూడా గ్రహించాము. అయితే నిర్గమాకాండములో దేవుడు గుడారానికి సంబంధించినటువంటి లేక ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి కొలతలైతేనేమి, ఉపకరణములైతేనేమి, ప్రత్యక్ష గుడారానికి అవసరమైనటువంటి తెరలు, ఆ యొక్క బద్దలు, చెక్కలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ మోషేకు అప్పగించడం జరుగుతుంది. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమై వాగ్దాన దేశంలోకి వస్తున్నప్పుడల్లా వాళ్ళు అన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. లేవీయులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే వాటిని మొత్తం ప్యాక్ చేసుకొని ఐగుప్తు దేశం నుంచి, ఆ యొక్క అరణ్యములో నుంచి వాగ్దాన దేశమైన కనానులోకి తీసుకొని వచ్చేవాళ్ళు. మనం చెప్పాం కదా, 7 రకాలైనటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి ఉపకరణలు అవన్నీ కూడా తీసుకొని వచ్చేవాళ్ళు. అయితే వారు 2 తీసుకొని రాలేకపోయారు. ప్రత్యక్ష గుడారముతో పాటు 2 తీసుకొని రాలేకపోయారు. అవి ఏమిటి అనంటే, మనం చదివినటువంటి వాక్య భాగంలో 2 ఉన్నాయి ముఖ్యంగా. అవి మీరు గమనించండి. పగటి వేళ వారికి మేఘస్తంభము, రాత్రివేళ వారికి అగ్నిస్తంభము. పగటి వేళ అగ్నిస్తంభాన్ని, రాత్రివేళ మేఘస్తంభాన్ని ఎవరైనా తీసుకురాగలరా? అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు. అయితే అగ్నిస్తంభము, మేఘస్తంభము అనేవి 2 కూడా వారితో వస్తూ ఉన్నాయి. ప్రభువు నడిపించాడు. అయితే దేవాలయమునకు నిర్మాణము చేస్తూ ఉన్నప్పుడు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ యొక్క 2 మేఘస్తంభమును, అగ్నిస్తంభమును దేవాలయమునకు ఎదుటి వైపున లేక ఫ్రంట్ భాగములో ఈ యొక్క స్తంభములను నిలబెట్టడం మనం గమనిస్తాం. ప్రియులారా, దేవాలయం అంతా కూడా తీసుకొని వచ్చారు. మందసము కానీ, ప్రత్యక్ష గుడారములో ఉండేటువంటి ఆ యొక్క ఉపకరణములు ఏమవుతున్నాయో అవన్నీ తీసుకొని వచ్చారు. కానీ మందసముతో పాటు దేవుని యొక్క సన్నిధి వారికి ఉందండి. మందసము దేవుని సన్నిధిని చూపిస్తుంది. వారు మందసము తీసుకొనే వచ్చారు. యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు కూడా వాగ్దాన దేశంలో ఆ యొక్క ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటటానికి వారు ఉపయోగించినటువంటి మొదటి ఆ యొక్క క్రియ ఏంటంటే, ఆ మొదటి పని ఏంటంటే, వాళ్ళు చేశారు, ఆ యోర్దాను నది నీళ్లు బాగా విస్తారంగా పారుతూ ఉంటాయన్నమాట. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నదుల్లో అతి స్పీడ్గా నీళ్లు ప్రవహించే నది ఏంటో తెలుసా? యోర్దాను నది అన్నమాట. ఒకవేళ జనరల్ నాలెడ్జ్ మీకు తెలుసుకోవాలనుకుంటే, యోర్దాను నది నీళ్లు చాలా స్పీడ్గా ప్రవహిస్తూ ఉంటాయి. అంత స్పీడ్గా ప్రవహించేటువంటి యోర్దాను నది నీళ్లను దాటడం అనేది ఇశ్రాయేలీయులకు చాలా కష్టం. ఇంచుమించు 20 లక్షల మందికి పైనే ఉన్నారు వాళ్ళు. 6 లక్షల మంది కాల్బలమే ఉంది, సైన్యమే ఉంది. మిగతా సామాన్యమైనటువంటి ప్రజలు 20 లక్షల మంది ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా ఆ యోర్దాను నది దాటాలి అని అంటే వీలు కాదు. అయితే ఆ యొక్క మందసమును మోసేటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వారు యోర్దాను నది మీద కాళ్ళు పెట్టమని దేవుడు చెప్పాడు, అంతే. అంత స్పీడ్గా నది పారుతూ ఉంది కదా, ఆ స్పీడ్గా పారేటువంటి నది మీద మందసమును మోస్తున్నటువంటి యాజకులు కాళ్ళు పెట్టగానే నది 2 పాయలుగా ఏమైపోయిందండి?
విడిపోయింది. రెండు పాయలుగా యోర్దాను నది విడిపోవటం జరుగుద్ది అనమాట. కాబట్టి మందసం ఉంది కాబట్టి అంత శక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అలాగైతే మందసముతో పాటు తీసుకురాలేనటువంటి వస్తువులు ఏంటంటే మేఘస్తంభము, అగ్నిస్తంభం. అయితే ఈ మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని గుర్తుగా సొలొమోను మహారాజు గారు మందిరాన్ని నిర్మాణం చేసినప్పుడు 2 స్తంభాలను ఆయన ఆవిష్కరించటం జరుగుతూ ఉందండి. ఆ విషయాన్ని నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం మీరు చూడండి. 3వ అధ్యాయము 15వ వచనము దయచేసి నేను చదువుతూ ఉన్నాను, మీరు గమనించవలసిందిగా కూడా కోరుచు ఉన్నాను. దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనము. ఇదియుగాక మందిరం ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములు, వాటి మీదకి 5 మూరల గల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పై భాగమున దాని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయము ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలువబెట్టించి, కుడి తట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టెను. గమనించారా ప్రియులారా? అరణ్య ప్రయాణములో ఇశ్రాయేలులు చేసినటువంటి ప్రయాణములో వారితో పాటు ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారముతో పాటు మేఘస్తంభం ఉంది, అగ్ని స్తంభం ఉంది. 2 స్తంభాలు వారితో వచ్చాయి. ఆ స్తంభాలకు గుర్తుగా సొలొమోను మహారాజు దేవాలయం నిర్మాణం చేసినప్పుడు, సొలొమోను మహారాజు గారు నిర్మాణం చేసిన దేవాలయం ఎదుటి వైపున, ఎడమ వైపున ఒక స్తంభమును, కుడివైపున ఒక స్తంభమును ఆయన నిర్మాణం చేయటం జరిగిందండి. ఆ స్తంభాలకి, 2 స్తంభాలకి అంటే ఒక్కొక్క స్తంభం 35 మూరల పొడవు ఉన్నట్లుగా మనం చూసాం చూడండి. అంటే అది ఇంగ్లీష్లో క్యూబిట్స్ అంటారు. ఇంగ్లీష్లో క్యూబిట్ అంటే ఒక మూరను ఒక క్యూబిట్ కింద మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి కొలతల విషయంలో ఉదయం కూడా ఒక బ్రదరు కొంచెం డౌట్స్ వ్యక్తపరిచాడు. అందులో కొన్ని విషయాలు తేట తెల్లంగా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దామండి. చూడండి, ఆ స్తంభము ఎత్తు ఎంత ఉందో చూడండి. 15వ వచనం. ఇదిగాక మందిరం ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములు, వాటి మీదకి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించను. ఒక్కొక్క స్తంభం ఎత్తు ఎంతండి? 35 మూరలు. ఒక మూర అంటే 1.5 ఫీట్, అంటే ఒక క్యూబిట్ అనమాట. ఒక మూర అంటే ఒక క్యూబిట్, ఒక క్యూబిట్ అంటే 1.5 ఫీట్. ఇప్పుడు చెప్పండి, ఎవరో మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు క్యాల్కులేషన్ స్పీడ్గా కంప్యూటర్ లాగా చేసేవాళ్ళు 1.5 ఫీట్ అనమాట. 35 మూరలు అంటే 35 మూరల యొక్క పొడవు ఎంతో చెప్పండి. ఇప్పుడు 45 అడుగుల 35 ఇంకా 35 అడుగులు అనుకోండి. 35 ఆఫులు చెప్పండి అన్న. 35 ఆఫులు అది అంటే ఇప్పుడు కరెక్ట్గా టోటల్ చేయండి. 35 + 17. ఎవరు బిడ్డలు స్పీడ్గా చెప్పాలి నానా? 45 52.5. వెరీ గుడ్. 52 అడుగుల ఎత్తులో, 52.5 అడుగు ఎత్తులో ఉండేటువంటి స్తంభము దేవాలయం ఎదుటి భాగంలో ఉంది. అందులో 52.5 అడుగు ఎత్తులో ఉన్నటువంటి 2 స్తంభాల పైన 5 మూరల ఎత్తులో పీటలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు 5 మూరలు అంటే చెప్పండి. 5 అంటే ఒక్కొక్క మూర 1.5 అడుగు, 7.5. సింపులే కదా ఇది. 52.5 7.5. ఇప్పుడు టోటల్ చేయండి మళ్ళా. 52.5 7.5 60 ఫీట్స్ హైట్ ఉండేటువంటి 2 స్తంభాలు. మీ క్యాల్కులేషన్ కోసం కాదు కానీ ఒక అవగాహన కోసం చెప్తూ ఉన్నాను. 60 అడుగుల ఎత్తులో 2 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకు వాడినటువంటి మెటీరియల్ ఏంటో తెలుసా?
ఇత్తడి. ఆ 2 స్తంభాలకు వాడినటువంటి మెటీరియల్ ఏంటంటే ఇత్తడి స్తంభాలు. ఉదయం ఇత్తడి గురించి నేను మీకు వివరంగా చెప్పాను కాబట్టి మరలా చెప్పాల్సిన అవసరం లేదు. 60 అడుగుల ఎత్తులో ఇంచుమించు కనీసము ఆ చుట్టూ కొలత వచ్చేసి 12 అడుగుల ఆ కొలత, చుట్టు కొలతలో 60 అడుగుల ఎత్తులో ఒక 2 ఇత్తడి స్తంభాలను నిర్మాణం చేశాడు. ఎవరు అనంటే సొలొమోను మహారాజు గారు. వాస్తవానికి అది ఆయనకు కలిగిన జ్ఞానం కాదు. సొలొమోను నిర్మాణం చేసిన మందిరము ఆయన తెలివి కాదు, లేకపోతే వారి నాన్నగారైన దావీదు గారు తెలివి కాదు, దావీదు గారి ఆలోచన కాదు. అయితే నిర్మాణం అంతటికి డిజైనింగు, ప్లాను, ఆలోచన, స్ట్రక్చరు లేక బ్లూ ప్రింట్ అన్నీ ఇచ్చినవాడు దేవుడే. కావాలంటే మీరు ఆ యొక్క దినవృత్తాంతములు 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తం నా మీదకి వచ్చి ఈ మత్స్సుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. మందిరము యొక్క కొలతలు, మందిరములో ఉండవలసినటువంటి ఉపకరణములు, మందిరానికి వాడవలసినటువంటి పదార్థములు, అవసరమైనటువంటి ఆ యొక్క ఏమంటారంటే మెటీరియల్ అంతా కూడా సొలొమోను జ్ఞానము కాదు, లేకపోతే దావీదు యొక్క జ్ఞానము కాదు. ఎవరి జ్ఞానం అండి అది? ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఒక్క మాట నేను ప్రశ్న అడుగుతాను. సొలొమోనుకు ఉన్నటువంటి టైటిల్ ఏంటి చెప్పండి? టైటిల్ ఏంటి చెప్పండి? సొలొమోనుకు ఉన్నటువంటి టైటిల్. సరే, సొలొమోనుకున్న గుర్తింపు ఏంటి చెప్పండి? వైజ్ మ్యాన్. సొలొమోన్ అనేవాడు చాలా వైజ్ మ్యాన్. జ్ఞాని అయిన సొలొమోన్ అని మనం టైటిల్ తోటే పిలుస్తూ ఉంటాం. జ్ఞాని అయిన సొలొమోన్. జ్ఞాని అయిన సొలొమోనుకు దేవుడు మందిరము నిర్మాణం చేసే పని అప్పగించాడే కానీ ఎలా చేయాలి అనేది బ్లూ ప్రింట్, డిజైనింగ్, మోడలు అంతా ఆయనకు విడిచిపెట్టల. దేవుడే చెప్పాడు. దేవుడు దావీదుకు చెప్పాడు, దావీదు సొలొమోనుకు చెప్పాడు అన్నమాట. సొలొమోను దేవాలయం గురించి వివరాలు ఇప్పుడు చెప్పేదానికి కాదు, కానీ విషయం చెప్తున్నాను. ఎందుకంటే అంత మహాజ్ఞాని అయిన సొలొమోనుకు కూడా దేవుడు తన యొక్క ఆలయమును నిర్మాణం చేసేదానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి నిర్మాణం చేయమని దేవుడు చెప్పలా. సొలొమోను మందిర నిర్మాణం విషయంలో నీ జోక్యం ఏమీ లేదు. జస్ట్ యు ఆర్ ద సర్వెంట్. వాట్ ఐ సెడ్ యు డూ ఇట్, అంతే. నేను ఏమైతే చెప్పానో, ఏ కొలతలు అయితే ఇచ్చానో, ఏ మెటీరియల్ అయితే వాడమన్నానో ఆ కొలతల ప్రకారం ఆ మెటీరియల్ వాడి నువ్వు నిర్మాణం చేయాలి. అంతవరకే నీ పని, కానీ ఇక నీ తెలివితేటలు ఇక్కడ ఏమీ పనికిరావు అన్నాడు దేవుడు. అవును ప్రియులారా, మనము దేవుని యొక్క పనిలో కొనసాగుతుంటుండగా దేవుడిచ్చిన క్రమము, దేవుడిచ్చిన కొలతలు, దేవుడిచ్చే ప్రమాణాలు, దేవుడిచ్చినటువంటి స్ట్రక్చర్స్ కంప్లీట్గా ఫాలో కావాలి. మనం ఎంత తెలివి కల్లోలమైనా సరే, మనం ఎంత జ్ఞానవంతులమైనా, మనం ఎంత ఎడ్యుకేటర్స్మైనా, మనం ఎంత హోదాలో ఉన్నా మన జ్ఞానాన్ని దేవుడు ఏమాత్రం తీసుకోడండి. మందిరం పని విషయంలో లేఖనాలు ఎలాగూ ఉన్నాయో లేఖనానుసారంగానే పని అంతా జరిగించాలి. అది దేవుని వాక్యం చెప్పేది. మన సొంత తెలివి ఉపయోగించడానికి జ్ఞాని అయిన సొలొమోను దేవుడు చెప్పాడు, జస్ట్ నేనిచ్చిన కొలతలే కంప్లీట్గా వాడాల్సిందే. అలాగే సొలొమోను గారు దేవుడిచ్చిన కొలతలతోటే మందిరం నిర్మాణం చేశాడు. ఇప్పుడు అగ్ని స్తంభానికి బదులుగా, మేఘ స్తంభానికి బదులుగా 2 స్తంభాలను సొలొమోను నిర్మాణం చేసినటువంటి మందిరము ఎదుటి వైపున పెట్టాడు. ఆ 2 స్తంభాలకు 2 పేర్లు పెట్టాడు. 60 అడుగుల ఎత్తులో ఉన్నాయి, 12 అడుగుల వెడల్పులో ఉన్నాయి ఇత్తడి స్తంభాలు పెట్టాడు. వాటికి జల్లెళ్ళు ఉన్నాయి, దానిమ్మ పండ్లు డిజైనింగ్ చేశాడు. ఈ 2 ఇత్తడి స్తంభాల మీద ఎటువంటి బరువులు లేవు. అయితే దేవాలయానికి ఎడమ వైపున ఒకటి యాకీను, కుడివైపున ఒకటి బోయేజు అని 2 స్తంభాలు నిర్మాణం చేసి వాటికి పేర్లు పెట్టి ఆ మందిరమును సంపూర్తి చేయటము, దేవాలయమును పూర్తి చేయటం అనేది సొలొమోను గారు చేసినటువంటి పని. ప్రియులారా, ఇటువంటి పనిలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, నేను జ్ఞాపకం చేస్తాను, యాకీను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆయన స్థాపించును. యాకీను అనేటువంటి మాటకు ఏంటండి? ఆయన స్థాపించును. బోయేజ్ అనేటువంటి మాటకు ఆయన బలపరచును. బోయేజ్ అనేటువంటి మాటకి ఏంటండి?
ఆయన బలపరచును, లేక ఆయనలో బలమున్నది. బోయజ్ అంటే ఆయనలో బలమున్నది, ఆయన బలపరిచేవాడు. యాకీను అంటే ఆయన స్థాపించేవాడు, ఆయన నిలబెట్టేవాడు. ఈ యొక్క మందిరము ఎదుట ఉన్నటువంటి ఈ 2 స్తంభాలు ప్రతి వ్యక్తికి, ప్రతి భక్తునికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన స్థాపిస్తాడు. అలాగైతే అగ్ని స్తంభము, మేఘ స్తంభం మనకు చెప్పే విషయం ఏంటంటే ఆయనే స్థాపిస్తాడు, ఆయనే బలపరుస్తాడు. ఏ విషయాల్లో? మన జీవితాలను, మన యొక్క బ్రతుకులను, మన కుటుంబాలను, మన సమాజాన్ని, మన యొక్క సంఘాన్ని ఆయనే స్థాపిస్తాడు, ఆయనే బలపరుస్తాడు. 2 స్తంభాలు మనకు చెప్తున్నటువంటి విషయము, పాఠము, మనకు ఆ యొక్క స్తంభాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆయన స్థాపిస్తాడు, నీ కుటుంబాన్ని స్థాపిస్తాడు. ఏ పరిస్థితి ఎదురైనా, ఏ చిక్కులు వచ్చినా, ఏ తొందరలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ విధమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా ఆయన స్థాపించేవాడు. ప్రియులారా, ఆయనే స్థాపించాలి. మన తెలివితేటలు కాదు, కానీ ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, ఆయన కోసం ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో, ఆయన మీద ఎప్పుడైతే మనం నమ్మకం కలిగి ఉంటామో ఆయన స్థాపిస్తాడు. ఆయన కోసం మనం ఎదురు చూడాలి. మన ప్రతి పరిస్థితిలో ఆయన స్థాపించాలి. ప్రియులారా, ఆయన స్థాపించేవాడు. మనం చెప్పుకున్నాం కదా, మన దేవుని గురించి చాలా గుణలక్షణాలు ఉన్నాయి. ఉదయం చెప్పాము. ఆయన గుణలక్షణాల్లో దేవుడు ఆ యొక్క మోషేకు చెప్తున్న మాట ఏమని అంటే, నా పేరు యెహోవా అన్నాడు. పితరులకు ఏమని చెప్పానన్నాడు దేవుడు? మీ పితరులతోటి ఏం చెప్పానన్నాడు? దేవుడే చెప్పాడు మోషేకు, నా పేరు మీ పితరులకి ఇలాగూ చెప్పానన్నాడు. ఏమని చెప్పాడు? నేను సర్వశక్తి గలవాడను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాంతో అంటాడు, అబ్రహాం, నేను సర్వశక్తి గలవాడను. ఎందుకు అనంటే అబ్రహాముకు కొంచెం అనుమానం ఎక్కువ. అంటే విశ్వాసం ఉంది, కాదంటం లేదు. అయితే శారమ్మకు కూడా కొంచెం అనుమానం ఉంది. ఎక్కడ అనంటే వయసు పైబడిన తర్వాత బిడ్డలు పుట్టరన్నటువంటి ఒక అనుమానం వాళ్ళల్లో కలిగింది. వేరే అనుమానాలు కాదండి. అబ్రహాముకు శారమ్మకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే వయసు పైబడింది, సంసార ధర్మం ఉడికిపోయింది, కాబట్టి ఇక సంతానము కలగదన్నటువంటి ఒక చిన్న అనుమానం వాళ్ళల్లో ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అబ్రహాంతో, అబ్రహాం, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును. అదే 18వ అధ్యాయంలో ఆదికాండంలో 14వ వచనంలో ప్రపంచానికి ఒక సవాలుగా దేవుడిచ్చినటువంటి ఒక మాట, ఒక ప్రశ్న ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? 18:14 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండంలో దేవుడు అడిగిన ఈ ప్రశ్నకు ప్రపంచంలో ఉన్న ఏ మానవుడు ఇప్పటికీ సమాధానం చెప్పలేడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? శారమ్మతో అంటాడు, ఎందుకమ్మా నవ్వావు అని అంటే, కాదండి, నేను గుడారంలో ఉన్నా కదా, మీకు ఎలా తెలిసింది? అవును, నాకు తెలుసు. ఆంతర్యములను ఎరిగిన వాడును, అందరిని ఎరిగిన వాడును, పరిశోధించువాడును హృదయాలను. నాకు తెలీదా శారమ్మ? యెహోవాకు అసాధ్యమైంది ఏమీ లేదమ్మా. వస్తా మీదటికి, నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడమ్మా. ఆమె అనుకుంది, ఇంత వయసు పైబడితే ఈయనేంది అన్నం తిని పోతా ఒక మాట ఊరుకోకుండా ఒక మాట జారేసిపోతున్నాడే, అమ్మ మీదటికి మళ్ళీ వస్తామని. ఎందుకంటే బాగా 3 మానికల మెత్తని పిండి ఒక మంచి కొవ్వినటువంటి ఒక పశువుని తీసుకొచ్చి బాగా వండి పెట్టింది. పాపం వయసులో పైబడినా కూడా. తిన్నాక ఆ 3 దేవతలు పోతా మంచి రుచికరంగా చేసావమ్మా శారమ్మ, భలే వంటలు నీకు బాగొచ్చమ్మా, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇలాంటి భోజనం పెట్టమ్మా, వస్తాను, అయితే నీ కౌగిట్లో బిడ్డ కూడా ఉంటాడంటే ఆమెకి అప్పుడు ఒక నవ్వు వచ్చింది. అందుకే దేవుడు అన్నాడు ఆమెతోటి, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చాలాసార్లు జలుబు దగ్గైతే దేవుడు తీసేస్తాడులే, జ్వరం అయితే ప్రార్థన చేస్తే దేవుడు తీసేస్తాడులే, చిన్న కష్టం వస్తే ప్రార్థన చేస్తే దేవుడు తీసేస్తాడులే. నో, అదెంత భయంకరమైనటువంటి రోగమైనా సరే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అనుకోవచ్చు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. థామస్ అన్నయ్య గారితో మాట్లాడుతూ ఉంటే, ట్రైన్ ఇట్లా యాక్సిడెంట్ జరిగింది జాషువా అని చెప్పేసి నాతో కొంతసేపు ఇందాక మేము సాక్ష్యం పంచుకున్నాం. మా సంఘంలో కూడా ఒక బిడ్డ, ఒక యవనస్తురాలు ఎక్స్ప్రెస్ ట్రైన్లో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వస్తూ ఉంది. ఆమె ఎక్స్ప్రెస్ ట్రైన్లో హైదరాబాద్కు గుంటూరు నుంచి వస్తూ ఎందుకో బాత్రూమ్కి వెళ్ళి వస్తా డోర్ దగ్గర నిలబడి చూడాలనుకుందేమో. ఆ ట్రైన్లో ఉన్నటువంటి బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఆ డోర్ దగ్గర మరి ఒకవేళ గాలి తాగిడికి ఏం జరిగిందో తెలీదు, పడిపోయిందండి. ట్రైన్లో నుంచి పడిపోయింది, ఎక్స్ప్రెస్ ట్రైన్లో గుంటూరుకు వస్తూ.
బాల్లాగా గంతులు వేసుకుంటూ రౌండ్ వేసుకుంటూ దాటుకుంటూ ఇట్లా పోయి పొలాల్లో పడ్డది, ముళ్ళ కంచెల్లో పోయి పడ్డది. ఒక బాల్లాగా ఎగిరి అట్టబడిపోయింది. గుంటూరు జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తల్లి ప్రార్థనకు వస్తుంది, ఆ అమ్మాయి కూడా అప్పుడప్పుడు వస్తుంది, క్రమంగా రాదు కానీ అప్పుడప్పుడు వస్తుంది. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థన చేశాం. మేము గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాం. అంతా పుర్రె పగిలిపోయింది, తల పుర్రె పగిలిపోయింది, అన్ని ముళ్ళులు, చేతులు, కాళ్ళు అన్ని ఇరిగిపోయినాయి, అంతా ఉండైపోయింది మనిషి. డాక్టర్స్ 2 రోజులు 3 రోజులు డేట్ ఇచ్చారు, కష్టం అన్నారు. వాళ్ళు చేయగలిగిన ఆపరేషన్లు తలకు చేయగలిగారు. ఇప్పటికీ ఆ పుర్రె ఎముక భాగం ఎక్కడ పోయిందో ఆమెకు తెలియదు, ఎవరికి తెలియదు. పుర్రె ఎముక భాగం పోయింది, అయినా కూడా ఆపరేషన్ చేశారు, ఏదో కుట్లేశారు, అది చేసేసారు. అన్ని కాళ్ళు చేతులకు కట్లు కట్టారు. నేను వెళ్ళి ప్రార్థన చేశాను, సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాలంటీర్గా జాబ్ చేస్తుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవుడు అన్నాడు శారమ్మతోటి, అమ్మా ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన స్థాపించేవాడు, మన కుటుంబాలను స్థాపించేవాడు. మన కుటుంబాల్లో దేవుడు శక్తి కలిగిన వాడు కాబట్టి మన కుటుంబాల్లో నెమ్మది, మన కుటుంబాల్లో సమాధానం, మన కుటుంబాల్లో శాంతి, మన కుటుంబాల్లో ఆ తృప్తి కలిగినటువంటి కుటుంబాలుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. మీరు గమనించండి ఒకసారి 32వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వచనాన్ని చూడండి. మన కుటుంబాలు ఎలాగ ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఉందో మీరు గమనించండి ప్రియులారా. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. నా జనుల భూమిలో ఆనందపురములోని చాలన్నా ఆనంద గృహములంట. మన గృహములు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆనంద గృహములు. అప్పుడప్పుడు ఇంటి ముందు ఒక నేమ్ ప్లేట్ పెడతారు, హ్యాపీ హోమ్ అని అంటారు. హ్యాపీ హోమ్ అనే ప్లేట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యెషయా గ్రంథము 32:13 నుంచి వచ్చింది. దేవుడు చెప్పాడు మీ యొక్క హోమ్స్ అన్ని హ్యాపీగా ఉండాలి, హ్యాపీ హోమ్స్ లాగా ఉండాలి. 17వ వచనం కూడా చదువుదాం. 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వల్ల నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించెదరు. మన నివాసము సుఖంగా ఉండాలి, మన నివాసము ఆశ్రయపురంగా ఉండాలి, మన నివాసము విశ్రమ స్థలములాగా ఉండాలి, మన హోమ్స్ హ్యాపీగా ఉండాలి, మన హోమ్స్ చాలా కామ్గా ఉండాలి, మన హోమ్స్ అన్నీ కూడా స్థిరంగా ఉండాలి. ఆయన స్థాపించేవాడు. యాకీన్ అంటే మన కుటుంబాల్లో ఆయన స్థాపించేవాడు. మీ ఇంటి ముందు ఈ 2 స్తంభాలు ఉండాలి. యాకీను అనే స్తంభం ఉండాలి, బోయజ్ అనే స్తంభం ఉండాలి. ఆయన స్థాపిస్తాడు, ఆయన బలపరుస్తాడు. ప్రియమైనటువంటి సోదరులరా, ఆయన శక్తి కలిగిన వాడు. 24వ వచనం చదవండి. యోధా పత్రికలో ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏందో చూడండి. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా, ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏందో చూడండి. 24వ వచనము యోధా పత్రికలో 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిడవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. దేవుడు ఒక లక్షణము కలిగి ఉన్నాడండి. మనం చెప్పాము కదా, ఆయన స్వస్థపరిచే లక్షణం ఉంది, ఆయన శక్తినిచ్చే లక్షణం ఉంది. అలాగే ఆయన ఇంకొక లక్షణం ఏంటంటే తొట్టిల్లకుండా కాపాడేవాడు మనల్ని. ఆయన స్థాపించేవాడు, తొట్టిల్లకుండా కాపాడేవాడు. ఆహా, మన ప్రభువుకున్న లక్షణము స్వస్థపరిచేది ఒక లక్షణం అయితే తొట్టిల్లకుండా కాపాడే లక్షణం.
అంటే స్థాపిస్తాడు. నీ గృహాన్ని హ్యాపీగా స్థాపిస్తాడు, మన కుటుంబాలను హ్యాపీగా స్థాపిస్తాడు. మన కుటుంబాల్లో ఆయన తొట్టిల్లకుండా కాపాడేవాడు. ప్రియులారా, తొట్టిల్లకుండా కాపాడేవాడు. సోదరులారా, సోదరులారా, వివాహమైనటువంటి బిడ్డలు మరి ఉన్నారు. వారితో నా చెల్లెలు, నా తమ్ముళ్ళు, వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మన కుటుంబాల్లో హ్యాపీగా తొట్టిల్లకుండా దేవుని యొక్క కాపుదల కలిగి స్థిరంగా ఉండాలి అనంటే, యాకీనులాగా ఉండాలి అనంటే 3 కమిట్మెంట్స్ నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. 3 కమిట్మెంట్స్ మనము ఫ్యామిలీలో కలిగి ఉండాలి. భార్య ఎప్పుడు కూడా భర్తతో ఈ కమిట్మెంట్ కలిగి ఉండాలి. భర్త ఎప్పుడు కూడా భార్యతో ఈ కమిట్మెంట్ కలిగి ఉండాలి. భర్త భార్యతో ఇదే కమిట్మెంట్ ఏంటంటే, నిన్ను నాకు దేవుడు భాగస్వామిగా, జీవిత భాగస్వామిగా ఇచ్చాడు కాబట్టి నా జీవితము, నా బ్రతుకు, నా కంఠంలో ఊపిరినంత వరకు నీకే నా యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తాను. నీవు తప్ప నాకు ఇంకే ఏ స్త్రీకి స్థానము నా జీవితంలో లేదు అని ప్రియమైన భార్యతో భర్తలు చెప్పాలి. ఈ కమిట్మెంటు ముగింపు వరకు, శ్వాస విడిచే వరకు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో హ్యాపీనెస్ ఉంటుంది, హ్యాపీ హోమ్ అయిపోద్ది. భర్త ఈ కమిట్మెంటు భార్యతో కలిగి ఉండాలి. నిన్ను దేవుడు నాకు జీవిత పాలి భాగస్తురాలుగా ఇచ్చాడు, నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు నా జీవితంలో. భార్య స్థానాన్ని తీసుకునేవాళ్ళు, భార్య యొక్క సంసార ధర్మం జరిగించేవాళ్ళు నీవు తప్ప నాకెవరు లేరనేటువంటి కమిట్మెంట్ భర్త ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆ హోము హ్యాపీగా ఉంటుంది, ఆ హోము సుఖమయంగా ఉంటుంది, ఆ హోము దేవుడు స్థాపించినటువంటి సంతోషభరితమైన హోమ్ లాగా ఉంటుంది. స్త్రీ కూడా అదే కమిట్మెంటు. ఎస్ మై డియర్ హస్బెండ్, నీవు తప్ప నాకు ఇంకా వేరే పురుషుడు అనేవాడు నా జీవితంలో ప్రవేశించటానికి లేదు. సంసార ధర్మం అనేది నీతోనే నా జీవితకాలం జరుగుతుంది అని భర్తతో ఎప్పుడైతే భార్య ఒక కమిట్మెంట్ కలిగి జీవితము ఆఖరి శ్వాస వరకు ఇదే నా కమిట్మెంటు, నీవే నా భర్తవు, నీ స్థానాన్ని ఇంకొకరికి ఎవ్వరికి నా జీవితంలో ఇవ్వలేను, చేత కాదు, అది అసాధ్యమైన కమిట్మెంటు భార్య ఎప్పుడైతే కలిగి ఉంటుందో ఆ హ్యాపీగా ఉంటుంది హోమ్. అంతే, ఆయన స్థాపించినటువంటి హోమ్ అదండి. దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథంలో, మన గృహాలను ఆయన స్థాపిస్తాడు ఎలా? ఆశ్రయస్థానంగా. విచిత్రం ఏంటంటే, సహోదరులు కొన్నిసార్లు టీ కొట్టు కాడ కనపడతారు, పేపర్ చదువుతుంటారు. బ్రదర్ ఏంటి ఎప్పుడు టీ కొట్టు కాడ కనిపిస్తావు, పేపర్ చదువుతావు అంటే, ఇంట్లో బోరు కొడుతుంది బ్రదర్ అంటాడు. సిస్టర్స్ మీరు అర్థం చేసుకోవాలా, భర్తలకు బోరు కొడుతుందంటే కారణం మీరే. టీ కొట్టు దగ్గర, పేపర్ కొట్టు దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారంటే వాళ్ళకు బోరు కొట్టిందంట. బోర్ ఎందుకు? అసలు ఇల్లు బోరు కొట్టేది కాదండి, అది హ్యాపీ హోమ్. నిజమైన ఆనందం, నిజమైన సుఖం, నిజమైన సంతోషం, నిజమైన ప్రేమ, నిజమైన సౌకర్యం, నిజమైనటువంటి భద్రత, నిజమైనటువంటి ఆరోగ్యము ఎక్కడ ఉందంటే హోమ్లో ఉంది. ఆయన స్థాపించిన ఇంటిలోనే ఉంది. అక్కడే నీ ఆరోగ్యం, నీ సంతోషం, నీ సమాధానం, నీ సుఖం, నీ యొక్క ఆనందం, అది హ్యాపీ హోమ్ దేవుడు మనకిచ్చాడు. బోరు కొట్టకూడదండి పురుషులకు, హస్బెండ్స్కి. ఇంట్లో ఎప్పుడు బోరు కొట్టకూడదు, బయట బోరు కొట్టాలి. టీ కొట్టు దగ్గర నీకు బోరు కొట్టాలి, అచ్చా ఇక్కడ ఎంతసేపు టీ తాగితే తాగొచ్చు కానీ ఈ కొట్టు దగ్గర మనకేం పని అన్నట్లుగా. పార్కులలో, రెస్టారెంట్లోకి భోజనానికి వెళ్తున్నారు. సిస్టర్స్ మీరు గమనించండి, పురుషులు రెస్టారెంట్లో భోజనానికి అలవాటు పడ్డారంటే మీ రుచులు వారికి నచ్చల. నేను బెల్గాం నుంచి వస్తూ ఉంటే హుబ్లీకి అక్కడ ఒక బోర్డు ఉంది, తెలుగు రుచులు అని ఉంది. ఒక బోర్డు, నేను బెల్గాం నుంచి వస్తూ ఉంటే ఒక ఫ్లెక్సీ తెలుగు రుచులు హోటల్ అనేది ఏదో ఉంది. నేను వస్తుంటే చూసా, కన్నడ వాళ్ళకి తెలుగు రుచులు ఇష్టమా అనుకున్నాను. కన్నడ వాళ్ళకి తెలుగు రుచులు ఇష్టమైనట్టు మనకి, మన కుటుంబాల్లో మన భర్తలకి మన రుచులే ఇష్టం అవ్వాలి. వేరే వాళ్ళ రెస్టారెంట్ రుచులు ఇష్టం కాకూడదు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనల్ని ఆయన స్థాపించేవాడు ఎలాగూ? ఆశ్రమ స్థానముగా. మన గృహములో లేని భద్రత బయట లేదు ప్రియులరా. సోదరులు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, గృహములో లేని ఆనందము బయట లేదు, గృహములో లేని భద్రత బయట దొరకదు, గృహములో లేని సమాధానం బయట దొరకదు, ఇంటిలోనే దొరకాలి. అది స్థాపించేవాడు ఆయన. తొట్టిల్లకుండా మన దేవుడు ఏం చేసేవాడండి? కాపాడేవాడు. మన దేవునికి ఉన్న లక్షణం అది, తొట్టిల్లకుండా కాపాడతాడు.
మన జీవితంలో ఆటుపోట్లు అనేవి వస్తూ ఉంటాయి, తొట్టిల్లుతూ ఉంటాము, తొందరపడతా ఉంటాము, ఆవేశపడతా ఉంటాం, టెంపర్ ఎక్కువైతుంటుంది. కొన్నిసార్లు టెంపర్ తోటి ఏం చేస్తామో, ఏం మాట్లాడతామో, ఎక్కడికి వెళ్తామో తెలియని పరిస్థితి. నో, మన కుటుంబాల్లో దేవుడు స్థాపించినటువంటి స్తంభాల్లాగా మనం నిలబడాలి. మనల్ని స్తంభాలన్నాడు దేవుడు తెలుసా? 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము గమనించండి. మనమందరము జయించేవారమైనట్లయితే జయించువానిని ఫిలదెల్ఫియా సంఘములో ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. గమనించండి ప్రియులరా, 3వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథము ఏమన్నాడు? జయించువానిని, ఎస్ ప్లీజ్ చదవండి. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు చూడండి. 12వ వచనం చదవండి అన్న. జయించువానిని నా దేవుని ఆలయములలో స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఎన్నటికి వెలుపలికి పోడు. ఆహా, ప్రియమైన సోదరుడా సోదరి, మనం ఒక స్తంభము. ఎప్పుడు మనం స్తంభముగా, యాకీన్లాగా, ఒక బోయేజ్ లాగా నిలబడతామంటే మనము జయం పొందాలి. కుటుంబ జీవితంలో జయం, సంసార జీవితంలో జయం, ఉద్యోగంలో జయం, చదువుల్లో జయం. అప్పుడే మనము స్థిరమైన స్తంభాల్లాగా ఉంటాం. నేను చెప్పాను, ఒక కమిట్మెంటే మీకు చెప్పాను కానీ 2వ కమిట్మెంట్ చెప్పలేదు. 3వ కమిట్మెంట్ కూడా చెప్పాలి. మరి చెప్పకపోతే మళ్ళీ నేను ఇచ్చిన మాట తప్పినోడిని అవుతాను. మొదటి కమిట్మెంట్ భార్యకు భర్తకు ఉండాలి. భర్త భార్యతో, భార్యతో భర్త, ఇద్దరి మధ్య ఈ కమిట్మెంట్ ఉన్నప్పుడు అది హ్యాపీ హోమ్ అవుతుంది. హ్యాపీ హోమ్కు 2వ కమిట్మెంట్ ఏంటంటే, పిల్లలను తల్లిదండ్రులైన వారు ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో పెంచాలి, కమిట్మెంట్తో ప్రేమించాలి. కొన్నిసార్లు మనము తల్లిదండ్రులుగా పిల్లల్ని ఏం చేస్తామంటే, బాగా మార్కులు రాలేదంటే వాడు అడిగినవి కొనియము, బాగా మార్కులు వస్తేనే నీకు తీసిస్తాను సైకిలో, ఇంకొకటో ల్యాప్టాపో సెల్లో అంటాము. లేకపోతే తీసేనంటే వాడు అనుకుంటాడు, మా తల్లిదండ్రులకు నేనంత ఇష్టం లేదేమో అనుకుంటాడు. వాస్తవానికి మనం తీసేయటానికి అది కాదు కారణం. వాడితో చెప్పాల్సింది, నువ్వు మార్కులు తెచ్చుకోవాలి, నీ భవిష్యత్తును బాగు చేసుకోవాలి. నేను తీసిచ్చేదానికి ఇష్టమే, మై డియర్ సన్, మై డియర్ డాటర్, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాము, వి లవ్ యూ అని చెప్పాలి పిల్లలతో. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, ఏ పరిస్థితుల్లోనైనా ప్రేమిస్తాం బిడ్డలారా, మీరంటే మాకు ప్రేమ, మీరు మాకు లోబడాలి. తప్పకుండా మీ యొక్క లోబడటం అనేది నేర్చుకున్నప్పుడు మేము తప్పకుండా మిమ్మల్ని ప్రేమిస్తామని అన్నారు. ఎవరో ఒక బ్రదర్ అన్నాడు, బడి ఉందంట, ఆ బడి కానీ మన ఇంట్లోకి వస్తే ఇంకా కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందంట. ఏంటో తెలుసా? అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది. అటువలనే స్త్రీలారా మీ పురుషులకు మీరు ఈ బడి కావాలంట, మన ఇంట్లోకి రావాలంట. భార్యలు భర్తలు ఈ బడిలోకి రావాలా. 10th క్లాస్ బడిలో, ఇంటర్మీడియట్ బడిలో చదువుకున్న చదువులు ఆవేరు. ఈ లో అనేటువంటి బడి లేకొచ్చారంటే భార్య భర్తల మధ్య ఆనందమే, బిడ్డల మధ్య ఆనందమే. బిడ్డలతో కమిట్మెంట్ ఏంటంటే, బిడ్డలారా ఏ పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము నాన్న. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యవన బిడ్డలు ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్లకు తెలియకుండానే వాళ్ళ ఈ ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. కనుక బిడ్డలతో చెప్పాల్సింది ఎప్పుడు కూడా, వి లవ్ యూ. బిడ్డలతో చెప్పాలి, ప్రేమించాలి. ఆవేశం వచ్చినప్పుడు కాకుండా మందలించటం కోసం ఒక దెబ్బ కొడితే కొట్టొచ్చు, కానీ బిడ్డలను మళ్ళా దగ్గరికి తీసుకోవాలి. ఆ ప్రేమ, ఆ అనుబంధం, ఆ యొక్క సంబంధం. ఎందుకంటే దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు ఎవరంటే, నంబర్ 1 127వ కీర్తనలో వాళ్ళెవరో తెలుసా? బహుమానాలు. వాళ్ళెవరో తెలుసా? స్వాస్థ్యం అంటే హెరిటేజ్. ఇంగ్లీష్లో చెప్తే కానీ మీకు అర్థం కాదు, హుబ్లీ వాళ్ళు కదా. హెరిటేజ్, స్వాస్థ్యం అంటే హెరిటేజ్. మరలా దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఎవరో తెలుసా? 128వ కీర్తనలో 127లోనే అన్నాడు, 6వ వచనంలో ఏమన్నాడు తెలుసా? యవన కాలమందు పుట్టిన బిడ్డలు ఎవరంట? బాణములు. వాళ్ళు యారోస్. బిడ్డలకి ఇచ్చినటువంటి లేఖనాల్లో టైటిల్స్ ఏందో తెలుసా? వాళ్ళకి ఇచ్చిన టైటిల్, దేవుడు మనకిచ్చిన బిడ్డలకి ఇచ్చిన టైటిల్స్ ఏంటంటే, వాళ్ళు గిఫ్ట్స్, వారు హెరిటేజీ, వారు యారోసు. 28వ అధ్యాయంలోకి వెళ్తే, నీ యొక్క బల్ల చుట్టూ వారే ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కలు. వాళ్ళు ఆలివ్ ట్రీస్.
ఆలివ్ ప్లాంట్స్ అంటే చాలా శుతిమెత్తంగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా ఇలాగూ మన ప్లాంట్స్ డెకరేషన్ చేశాము కదా, ఈ ప్లాంట్స్ లాగా మన బిడ్డలు మనకి ఇస్తాడంట దేవుడు. వాళ్ళు ఒక ఆలివ్ ప్లాంట్స్ కాబట్టి వాళ్ళని ప్రేమించాలి, వారికి అవసరమైనటువంటి విషయాల్లో తప్పక సహాయం చేయాలి. ఈ కమిట్మెంటు పేరెంట్స్కు పిల్లలకు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆనందం ఉంటుందండి. థర్డ్ కమిట్మెంటు మనందరం కలిగి ఉండాలి. అప్పుడే మన హోమ్స్ స్థిరంగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. థర్డ్ కమిట్మెంటు యెహోషువ చెప్పాడు 24:16. చెప్పండి, ఏమన్నాడు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవానే. ఈ కమిట్మెంట్ ఎప్పుడు కలిగి ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా మేము భార్య భర్తలము, బిడ్డలు అందరం కలిసి యెహోవానే సేవిస్తాం. ప్రభువా, ఈ కమిట్మెంట్ నుంచి మేము ఎప్పుడు దూరం కాము. ఎప్పుడైతే ఈ 3 కమిట్మెంట్స్ మన ఫ్యామిలీస్లో ఉంటాయో మనం తొట్టిల్లమండి స్తంభాల్లాగా నిలబడతాం. ఎటువంటి శోధన, ఎటువంటి తుఫాను, ఎటువంటి పెనుగాలి, ఎటువంటి భూకంపము, ఎటువంటి ఉపద్రవం వచ్చినా సరే స్తంభాల్లాగా నిలబడాలి మనం. అది దేవుడు కోరుకుండేది. కుటుంబ జీవితాల్లో స్తంభాల్లాగా నిలబడాలి. ఒక బిడ్డ సాక్ష్యాన్ని నేను విన్నాను. యవనస్తురాలు, ఆ బిడ్డ ఒక అనాథ, తల్లి తండ్రి ఇద్దరు కోల్పోయింది. అయితే దగ్గర బంధువులు ఏం చేశారంటే ఆ బిడ్డను పెంచుకున్నారు. తల్లి తండ్రి కోల్పోయారు కాబట్టి వాళ్లకు ఏదో దూరపు బంధువులు ఉన్నారు, వాళ్లకు పిల్లలు లేరు. అందువల్ల ఈ తల్లి తండ్రి చనిపోయినటువంటి బిడ్డను పిల్లలు లేనటువంటి ఆ యొక్క దంపతులు తీసుకొని పెంచుకున్నారు. పెంచుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆడపిల్లని హాస్టల్లో అడ్మిట్ చేశారు. హాస్టల్లో చదువుకుంటా ఉంది. ఒక 11-12 సంవత్సరాల వయసు వచ్చింది ఆ పాపకి. హాస్టల్ నుంచి సెలవులకు వస్తుంది. సెలవులకు వచ్చినప్పుడు ఆ పాపను పెంచుకున్నటువంటి తండ్రి ఆ రైతు కుటుంబం కాబట్టి ఈ రైతు ఏం చేసేవాడంటే ఆ పాపను పొలానికి తీసుకెళ్లేవాడు. పొలానికి తీసుకెళ్ళి ఆ పాపను పొలానికి తీసుకెళ్ళినప్పుడు ఆమెకు ప్రేమగా దగ్గరికి తీసి కేకో బిస్కెట్టో ఏదో లడ్డో స్వీట్స్ పెట్టేవాడు ఇష్టమని చెప్పేసి. ఆ పాపకు పెట్టంగానే ఆమె మత్తులోకి వెళ్ళిపోతుంటుందన్నమాట. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాడి యొక్క దురాలోచన, చెడ్డ పని చేసేవాడు. ఆ విధంగా ఆ బిడ్డను వాడు పాడు చేశాడు. ఆ బిడ్డ ఇంటికి వచ్చి పెంచుకున్న తల్లికి చెప్పింది, నేను పొలానికి వెళ్తే అమ్మా నా కడుపంతా తిప్పినట్టుగా ఉంది, తెలియని నొప్పి బాధ నాకు కలుగుతుంది, నాకు ఒక విధమైనటువంటి ఆ చిరాకు పడుతూ ఉంది అమ్మా, ఎందుకు ఇలాగ జరుగుతుందంటే ఆమె అన్నది, హాస్టల్లో పెరిగి వచ్చావు కదా, పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ పంటకు చల్లే మందుల వల్ల ఎలాగో నీకు తల తిప్పినట్టుగా, కడుపు నొప్పిగా, వాంతి వచ్చినట్టుగా ఉందిలేమ్మా, అదేం కాదులే, అలవాటు లేకలే అని చెప్పింది ఆమె. సెలవులకు వచ్చినప్పుడల్లా వీడిదే పని చేస్తున్నాడు పెంచుకున్నవాడు. హాస్టల్కి వెళ్ళినాక ఈ అమ్మాయి చెప్పింది, నేను ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఇలాగ మారిపోతుంది అని ఫ్రెండ్స్తో చెప్పింది. తల్లికి చెప్తే అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్స్ అన్నారు, లేదు మీ అమ్మ చెప్పింది అబద్ధము, ఆమెకు అర్థం కాలేదు, విషయం తెలుసుకోలేక అట్లా చెప్పింది, కాబట్టి ఇదిగో నీకు జరిగింది అన్యాయం అని చెప్పేసి ఆ పాపకి హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ చెప్పారు, వాడు పెంచుకున్నవాడు నిజంగా నీకు తండ్రిలాగా వ్యవహరించాడు కానీ వాడు చాలా దుర్మార్గుడు అని చెప్పింది. ఒక 14-15 సంవత్సరాల వయసులో మరలా వచ్చినప్పుడు సెలవులకు పొలానికి తీసుకెళ్ళాడు. వాడు సేమ్ మరలా ఏదో కేక్ పెట్టబోతున్నాడు. పాపకు అర్థమై నేను అస్సలు తిననన్నది. బలవంతం చేశాడు తినాలని. నేను తినను, పొలంలో ఏ పనైనా చేస్తాను, ఈ నువ్వు పెట్టేది మాత్రం నేను తినను, నీ దురుద్దేశం నాకు తెలుసు, నువ్వు చేసే అన్యాయం నాకు తెలుసు, నిన్ను నేను నమ్మట్లేదు నాకు తెలుసు అంటే, ఆహా తినాల్సిందే, నీకు తెలిసింది కదా ఇప్పుడు తిను అని వాడు బలవంతం చేశాడు. లేదు దుర్మార్గుడు అని గట్టిగా కొంచెం బలము వచ్చింది కాబట్టి, యవనస్తురాలు కొంచెము ఆ స్థాయికి వచ్చింది కాబట్టి 15-14 సంవత్సరాల వయసులో బలంగా వాడి మీద ఉన్న కోపం మీద విసురుగా నెట్టేసరికి అంత దూరం పడ్డాడు. పడటంతో ఒక పెద్ద రాయి మీద పడ్డాడు, తల పగిలింది, బ్లడ్ వస్తూ ఉంది. ఆ బ్లడ్ వస్తుంటే ఈ చిన్న బిడ్డకు అర్థం కాలేదు, ఏమైనా బ్లడ్ ఆగిపోయేదానికి ప్రయత్నం చేద్దామని దగ్గరలో ఒక పురుగు మందు బాటిల్ ఉంటే ఆ పురుగు మందు తీసుకొని ఆ తల మీద పోసింది, ఆ బ్లడ్ ఆగిపోతుందేమో అన్నట్లుగా. కానీ విషయం ఏంటంటే రక్తంలోకి ఈ పురుగు మందు కానీ వెళ్ళిందంటే త్వరగా విషం ఎక్కుతుంది, పాయిజన్ అయిపోతుంది ఒళ్ళంతా. అక్కడికక్కడే వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత ఈ బిడ్డ దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పింది, కొంచెం వయసు వచ్చినాక ఇలాగూ నేను ఎవరు చూడకుండా అతను రాయి మీద పడి చనిపోయాడని అబద్ధం చెప్పాను, కానీ అందరు నమ్మారు, వాస్తవానికి జరిగింది ఇది పాస్టర్ గారు అని ఆ బిడ్డ వచ్చి పాస్టర్ గారికి చెప్పినప్పుడు పాస్టర్ గారు, అమ్మా పర్వాలేదు,
నీకు ఆ కోరికలు రాకూడదు. ఏంటి, ఇక నేను ఎందుకు బ్రతకాలి, నాకు ఎవరు లేరు కదా, నా జీవితం అన్యాయం అయిపోయింది కదా, బ్రతకాలి ఎందుకు, నేను కూడా సూసైడ్ చేసుకుంటే పోతుందని ఆ అమ్మాయి పాస్టర్ గారితో ఆలోచన చెప్పినప్పుడు, లేదమ్మా ప్రభు క్షమిస్తాడు, తెలియకుండా జరిగినటువంటి తప్పుకు ఇందులో నీ ప్రమేయం లేదు, నీ ఆలోచన కాదు, నీవే విధంగా కూడా మోసపోలేదు, అయితే నీకు తెలియకుండా నువ్వు ఈ విధంగా అన్యాయానికి గురయ్యావు, దేవుడు తప్పకుండా రక్షిస్తాడు, తప్పు చేశాననే భావన వద్దు, వాడి తప్పుకు వాడు చేసిన అతిక్రమానికి దేవుడే శిక్ష వేశాడు, ధైర్యంగా నిలబడు తల్లి అని పాస్టర్ గారు దగ్గరికి తీసి ఆ బిడ్డను చదివించాడు. ఆ బిడ్డ ఈరోజు మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది, వివాహం కూడా అయింది. దేవుడు స్థాపించేవాడు, ఆవేశంతో తొందరపడితే కాదు, మన కుటుంబాలను స్థాపించేవాడు. ఆ అనాథ బాలిక విషయంలో దేవుడు న్యాయమూర్తి, అన్యాయస్తుడు కాదండి మన దేవుడు. మన కుటుంబాల్లో మనం స్థిరంగా ఉండాలి, తొట్టిల్లకుండా కాపాడేవాడు. ఒక వచనం చదివి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక. పవిత్రుడును ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకును శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు సంపూర్ణంగా తొట్టిల్లకుండా కాపాడేవాడు, సంపూర్ణంగా రక్షించేవాడు. నేను చెప్పాను, మన దేవుని గురించి అన్నీ తెలుసుకోవాలి. పక్కింటి వాళ్ళ గురించి తెలుసుకొని ఎవరికో చెప్పడం కాదు, కానీ మన దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకొని, మన దేవుని యొక్క లక్షణం ఏందో, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన సర్వశక్తుడు, ఆయన తొట్టిల్లకుండా కాపాడేవాడు, ఆయన సంపూర్ణంగా రక్షించేవాడు. సోదరా సోదరి, నీ ఏ పరిస్థితి అయినా ఆయన సంపూర్ణంగా రక్షిస్తాడు. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్యలో, ఎటువంటి కష్టంలో ఉన్నా సరే ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించి కాపాడి భద్రపరిచి నీ కుటుంబాన్ని స్థాపిస్తాడు. ఆయన యాకీను, ఆ మేఘస్తంభమే యాకీను, ఆ అగ్ని స్తంభమే బోయేజు. ఆ స్తంభాలకు అక్కడ పేర్లు లేవు, కానీ నిర్గమాకాండం 13వ అధ్యాయంలో ఇక్కడ సొలొమోను నిర్మాణం చేసిన దేవాలయంలో 2 పేర్లు పెట్టాడు. ఆయన స్థాపిస్తాడు అగ్ని స్తంభము, ఆయన స్థాపిస్తాడు మేఘస్తంభము బోయేజు. యాకీను బోయేజు నీ ఇంటిలో ఉంటే అదెంతో ఆశీర్వాదం, అదెంతో క్షేమము, అదెంతో దీవెన. ఈ రాత్రి వేళ సోదరుడా సోదరి, సంపూర్ణంగా రక్షించటానికి, తొట్టిల్లకుండా కాపాడటానికి, నీ కుటుంబంలో నెమ్మదిని, నీ కుటుంబంలో ఆనందమును, నీ కుటుంబంలో శాంతిని, నీ కుటుంబంలో సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, తృప్తిని కలుగజేయటానికి ఆయన సమర్థుడు. ఈ రాత్రివేళ నీ హృదయాన్ని ప్రభుకిస్తే నీవు దీవించబడతావు. ఈ రాత్రివేళ నీ హృదయంలో యేసు ప్రభువును చేర్చుకుంటే నువ్వు స్థిరపడతావు, బలపడతావు. లేకపోతే తొట్టిల్లుతావు, అటు ఇటు తొనికిసలాడుతూ ఉంటావు, ఆటుపోట్లన్నిటిని కూడా ఎదుర్కొంటావు, నిలబడలేక ఓడిపోతావు. కానీ యేసు ప్రభు మీద ఆధారపడితే ఆయన స్థాపించేవాడు నిన్ను బలమైన స్తంభం. జయించినటువంటి వాడిని దేవాలయంలో జయము కలిగినటువంటి ఒక నిజమైన స్తంభముగా స్థాపించే దేవుడు మనకున్నాడు. ఈ రాత్రి వేళ నీ హృదయాన్ని ప్రభుకివ్వు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను దరిద్రులమైన మనల్ని ఆయన ధనవంతుడుగా చేయుటకు, బలహీనులమైన మనల్ని బలవంతులుగా చేయుటకు, రక్షణ లేని మనల్ని రక్షణ కల్పించటానికి, రక్షణ ఇవ్వటానికి, మరణాంధకారంలో ఉన్న మనల్ని నిత్యత్వంలో నిత్య జీవం కలిగి జీవించటానికి ఆయన మన కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడదురు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమాధాన సంబంధమైన ఈ సంగతులను తెలుసుకొని నీకెంతో మేలు నా సోదరుడా, నా సోదరి, ప్రియుడా, సహోదరుడా, సహోదరి. ఈ మాటలు తప్పక నువ్వు విశ్వసించి దేవుని కొరకు నీ హృదయాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న నీకు ఇన్విటేషన్ ఇస్తాము. ప్రియమైన సోదరుడా, కళ్ళు మూసుకోండి. ఈ రాత్రివేళ మోకరించండి. ఈ రాత్రివేళ ఇంకా ప్రభువుకు దూరంగా ఉండకుండా, ఇంకా చంచలమైన మనస్సు కలిగి, ఇంకా తొట్టిల్లుతూనే, ఇంకా భద్రత లేదనేటువంటి అభద్రతా భావములో ఉండి
తృప్తి లేని జీవితంలో ఉండి, ఇంకా నెమ్మది లేని జీవితంలో ఉండి, నిరాసక్తి, నిరుత్సాహము నీ జీవితంలో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఇదిగో ఇప్పుడే ప్రభుతో మాట్లాడు. సోదరుడా, సోదరి, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ప్రభువా, నా యొక్క జీవితంలో నువ్వు అడుగు పెట్టయ్యా. నీ కార్యం నా జీవితంలో జరిగించు ప్రభువా. నీవు స్థాపించయ్యా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బ్రతుకును స్థాపించయ్యా. నా దోషము, నా పాపము క్షమించయ్యని నీవు ఈ రాత్రి వేళ తీర్మానం చేసుకో. సోదరుడా, సోదరి, తీర్మానం చేసుకో. ప్రభుతో మాట్లాడు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. 2 చేతులు చాచాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఈ పిలుపును విని దేవునికి లోబడితే నీవు దీవించబడతావు. అలాగే ఎవరన్నా తీర్మానం చేసుకున్నట్లయితే మీ చేయి పైకెత్తి చూపించండి. నా తమ్ముళ్ళారా, నా సహోదరులారా, ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క లోక ఆశలను మాత్రమే మీరు కలిగి ఉన్నట్లయితే, ఈ రాత్రి వేళ మీరు ప్రియమైనటువంటి తమ్ముడు, చెల్లి, సోదరుడా, సోదరి, మీ కుడి చేయి ఎత్తి ప్రభునందు విశ్వాసం ఉంచండి. తీర్మానాన్ని తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, మీకు స్తోత్రం. మా రక్షకుడా, మీకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ భాగ్యానికై స్తోత్రం. ప్రభువా, మీరు స్థాపించేవాడు, తొట్టిల్లకుండా కాపాడేవాడు, శక్తిమంతుడు. మా తండ్రి ప్రభువా, సంపూర్ణంగా రక్షించుటకు మీరు శక్తిమంతులు. మా దేవా, మీకు స్తోత్రాలు. మీరు స్వస్థపరిచే దేవుడు. మా దేవా తండ్రి, అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా వారితో ఉన్న దేవా, మాతో యాకీనుగా, బోయిజుగా ఉంటున్న దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు మాకు మా ప్రభువా మీ సహాయాన్ని దయచేసి ఎబెనేజర్ వై ఉన్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కూడిక అంతట్లో మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.